బజాజ్ 125cc అండ్ 150cc సెగ్మెంట్ కోసం 2 ఆల్ న్యూ పల్సర్ మోడల్స్ ని డెవలప్ చేస్తుంది. కేవలం కలర్ ఆర్ గ్రాఫిక్స్ అప్డేట్స్ కోసం కాదు, టెస్ట్ బైక్స్ లో డిజైన్, చేసెస్ అండ్ సస్పెన్షన్ సైడ్ లో ఇంపార్టెంట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రోడ్ టెస్టింగ్ లో కనిపించిన నెక్స్ట్ జెన్ పల్సర్ 125 కరెంట్ మోడల్ కన్నా డిఫరెంట్ రేర్ సస్పెన్షన్ సెటప్ తో అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. పల్సర్ లవర్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఈ న్యూ మోడల్ లో అసలు ఏం చేంజెస్ ఉన్నాయి, కానీ లాంచ్ కి ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను జయశ్రీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కంట్రీలో బైక్ లవర్స్ కి పల్సర్ అంటే జస్ట్ ఒక బైక్ కాదు, ఒక ఎమోషన్. 2 డీకేడ్స్ కి పైగా యూత్ లో స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ బైక్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. బజాజ్ 125cc అండ్ 150cc సెగ్మెంట్ కోసం 2 ఆల్ న్యూ పల్సర్ మోడల్స్ ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ జెన్ పల్సర్ టెస్ట్ బైక్స్ ఆల్రెడీ రోడ్ మీద కనిపిస్తున్నాయి, కానీ ఈ న్యూ పల్సర్ గురించి సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. న్యూ ఇంజన్, మోనోషాక్, TFT డిస్ప్లే, బ్లూటూత్, నావిగేషన్, రైడ్ బై వైర్, రైడింగ్ మోడల్స్, ఇలా డిఫరెంట్ క్లెయిమ్స్ కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని టెస్ట్ బైక్ అబ్జర్వేషన్స్, కొన్ని ఎగ్జిస్టింగ్ పల్సర్ టెక్నాలజీస్, మరికొన్ని ఎక్స్పెక్టేషన్స్. మరి కరెంట్ పల్సర్ కి ఈ నెక్స్ట్ జెన్ పల్సర్ కి యాక్చువల్ గా ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి, చేసెస్ అండ్ సస్పెన్షన్ లో ఏం మారబోతుంది, ఇంజన్ గురించి ఏం తెలుసు, టెక్నాలజీ సైడ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఇంపార్టెంట్ గా ఈ బైక్ కోసం వెయిట్ చేయాలా లేక ప్రెజెంట్ పల్సర్ కొనాలా, బజాజ్ పల్సర్ ఒక ఈ న్యూ జనరేషన్ ని కంప్లీట్ గా చూద్దాం. కరెంట్ క్లాసిక్ పల్సర్ 125 అండ్ పల్సర్ 150 మోడల్స్ ఆల్రెడీ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. రీసెంట్ అప్డేట్స్ తో ఈ మోడల్ లో LED లైటింగ్ అండ్ న్యూ గ్రాఫిక్స్ లాంటి చేంజెస్ కూడా వచ్చాయి. కానీ నెక్స్ట్ జెన్ పల్సర్ టెస్ట్ బైక్ ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ క్లాసిక్ పల్సర్ తో కంపేర్ చేసినప్పుడు డిజైన్, రేర్ సస్పెన్షన్ అండ్ చేసెస్ సైడ్ లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ట్రెడిషనల్ ట్విన్ షాక్ సెటప్ వర్సెస్ నెక్స్ట్ జెన్ మోనోషాక్. కరెంట్ క్లాసిక్ పల్సర్ 125 అండ్ 150 మోడల్స్ లో రేర్ సైడ్ ట్విన్ షాక్ అబ్జర్వర్ యూజ్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ జెన్ అయితే రోడ్ టెస్టింగ్ లో కనిపించిన న్యూ పల్సర్ 125 టెస్ట్ బైక్ లో రేర్ మోనోషాక్ సస్పెన్షన్ కనిపించింది. దీనివల్ల అప్కమింగ్ మోడల్ సస్పెన్షన్ అండ్ చేసెస్ సెటప్ కరెంట్ క్లాసిక్ పల్సర్ కన్నా డిఫరెంట్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. మోనోషాక్ వల్ల సస్పెన్షన్ ట్యూనింగ్ అండ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ లో చేంజెస్ రావచ్చు, కానీ సెగ్మెంట్ లో బెస్ట్ హ్యాండ్లింగ్ ఆర్ రేస్ బైక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని ఇప్పుడు క్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్ వర్సెస్ రివైజ్డ్ రేర్ సెటప్. కరెంట్ క్లాసిక్ పల్సర్ మోడల్స్ కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ అండ్ ట్విన్ రేర్ షాక్స్ తో కనిపిస్తున్నాయి. అదే నెక్స్ట్ జెన్ లో అయితే టెస్ట్ బైక్ లో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ కంటిన్యూ అవుతున్నట్లు కనిపించింది. కాబట్టి USD ఫోర్క్స్ డెఫినెట్లీ వస్తాయని సోషల్ మీడియాలో ఉన్న క్లెయిమ్స్ ని కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్పకూడదు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే కరెంట్ డిజైన్ వర్సెస్ మోర్ మోడర్న్ పల్సర్ డిజైన్. ఓల్డ్ పల్సర్ లో క్లాసిక్ పల్సర్ డిజైన్ ఆల్రెడీ ఇయర్స్ నుంచి ఫెమిలియర్ గా ఉంది. నెక్స్ట్ జెన్ లో టెస్ట్ బైక్ లో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, డివైజ్డ్ బాడీ ప్యానెల్స్, అప్డేటెడ్ ఫ్రంట్ సెక్షన్ అండ్ చేంజ్డ్ రేట్ డిజైన్స్ లాంటి ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ టెస్ట్ బైక్ ఫైనల్ ప్రొడక్షన్ మోటార్ సైకిల్ కాదు, కాబట్టి షోరూమ్ వర్షన్ లో ఎగ్జాక్ట్ డిజైన్ ఎలా ఉంటుందో అఫీషియల్ రివీల్ తర్వాత మాత్రమే కంప్లీట్ గా కన్ఫర్మ్ చేయాలి. బజాజ్ ఈసారి జస్ట్ బాడీ గ్రాఫిక్స్ ఆర్ కలర్ చేంజెస్ తో స్టాప్ అవ్వట్లేదు. అప్కమింగ్ నెక్స్ట్ జెన్ పల్సర్ 125 గురించి టెస్ట్ బైక్ రిపోర్ట్స్ లో న్యూ ఇంజన్ యూజ్ అయ్యే పాసిబిలిటీ మెన్షన్ అయ్యింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంజన్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. కరెంట్ ఇంజన్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ న్యూ ఇంజన్ గురించి చూస్తే కరెంట్ పల్సర్ 125 అంటే ప్రెజెంట్ మోడల్లో 124.4cc సింగిల్ సిలిండర్ ఇంజన్, 11.8 PS పవర్ అండ్ 10.8 Nm టర్క్యూతో 5 స్పీడ్ గేర్ బాక్స్ యూస్ చేస్తుంది. అదే నెక్స్ట్ జెన్ లో అయితే టెస్ట్ బైక్ లైక్లీ న్యూ ఇంజన్ యూస్ చేస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఆ ఇంజన్ ఎగ్జాక్ట్ కెపాసిటీ, పవర్, టర్క్యూ అండ్ మైలేజ్ ఫిగర్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఎగ్జాక్ట్ పవర్, మైలేజ్ ఆర్ టాప్ స్పీడ్ ఫిగర్స్ ని కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ లాగా అసలు ప్రెజెంట్ చేయకండి. న్యూ ఇంజన్ ఆర్ అప్డేటెడ్ ఇంజన్ వస్తే రీఫైన్మెంట్, పర్ఫార్మెన్స్ ఆర్ ఎఫిషియన్సీ సైడ్ లో చేంజెస్ ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. కానీ మైలేజ్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది ఆర్
పవర్ ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటుంది అని ఇప్పుడే చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు E20 అండ్ ఎమిషన్ కంప్లైంట్స్ చూద్దాం. మోడర్న్ మోటార్ సైకిల్స్ లో ఫ్యూయల్ కంపాటబిలిటీ అండ్ ఎమిషన్ కంప్లైంట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కానీ అప్కమింగ్ నెక్స్ట్ జెన్ పల్సర్ కి ఎగ్జాక్ట్ కంప్లైంట్స్ డీటెయిల్స్ ఆఫీషియల్ స్పెసిఫికేషన్ షీట్ లో వచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ గా మెన్షన్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు రైడ్ బై వైర్ అండ్ రైడింగ్ మోడ్స్ గురించి చూద్దాం. బజాజ్ హయ్యర్ పర్ఫార్మెన్స్ పల్సర్ మోడల్స్ లో రైడ్ బై వైర్ అండ్ రైడింగ్ మోడల్స్ లాంటి టెక్నాలజీస్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది. కానీ ఆ టెక్నాలజీ అప్కమింగ్ 125cc ఆర్ 150cc నెక్స్ట్ జెన్ పల్సర్ లో డెఫినెట్లీ ఉంటుందని ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సో బజాజ్ దగ్గర టెక్నాలజీ ఉంది అని చెప్పొచ్చు, కానీ న్యూ పల్సర్ లో డెఫినెట్లీ వస్తుంది అని అస్సలు చెప్పలేం. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి ఈ బైక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్డేటెడ్ సస్పెన్షన్. కరెంట్ క్లాసిక్ పల్సర్ ట్విన్ షాక్ సెటప్ కి కాంట్రాస్ట్ గా టెస్ట్ బైక్ లో రేర్ మోనోషాక్ కనిపించింది. దాని వల్ల రైడ్ అండ్ హ్యాండింగ్ ఫీల్ లో డిఫరెన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డైలీ కమ్యూటింగ్. 125cc అండ్ 150cc పల్సర్స్ మెయిన్లీ సిటీ కమ్యూటింగ్, కాలేజ్ రైడ్స్, ఆఫీస్ ట్రావెల్ అండ్ అఫీషియల్ హైవే యూసేజ్ కోసం ప్రాక్టికల్ సెగ్మెంట్స్. థర్డ్ అడ్వాంటేజ్ మోడర్న్ డిజైన్. టెస్ట్ బైక్ లో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, రివైజ్డ్ బాడీ వర్క్ అండ్ అప్డేటెడ్ స్టైలింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. సో క్లాసిక్ పల్సర్ ఐడెంటిటీని మెయింటైన్ చేస్తూనే మోర్ మోడర్న్ లుక్ రావచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్మార్ట్ టెక్నాలజీ పాసిబిలిటీ. బజాజ్ కరెంట్ పల్సర్ లైనప్ లో ఆల్రెడీ కనెక్టెడ్ డిజిటల్ ఫీచర్స్ డిఫరెంట్ మోడల్స్ లో ఆఫర్ చేస్తుంది. కాబట్టి న్యూ జనరేషన్ మోడల్స్ లో టెక్నాలజీ అప్గ్రేడ్స్ రావచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఫీచర్ లిస్ట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫిఫ్త్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్డ్ సర్వీస్ నెట్వర్క్. పల్సర్ లాంగ్ స్టాండింగ్ ప్రోడక్ట్ కాబట్టి బజాజ్ సర్వీస్ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గా ఉంది. కానీ న్యూ జనరేషన్ స్పెసిఫిక్ పార్ట్స్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ లాంచ్ తర్వాత మాత్రమే ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఏదైనా న్యూ బైక్ కొనేటప్పుడు అడ్వాంటేజెస్ మాత్రమే కాదు, కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్స్ ఏవో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఫస్ట్ వన్, ఎక్స్పెక్టెడ్ ప్రైస్. అప్కమింగ్ నెక్స్ట్ జెన్ పల్సర్ 125 అండ్ 150 కి ఎగ్జాక్ట్ అఫీషియల్ ప్రైస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాబట్టి ఫిక్స్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఫిగర్ చెప్పడం కరెక్ట్ కాదు. న్యూ చేసెస్, పాసిబిలిటీ ఇంజన్ అప్డేట్స్ ఆర్ అడిషనల్ ఎక్విప్మెంట్ వల్ల ప్రైస్ కరెంట్ మోడల్ కన్నా డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ఫైనల్ అమౌంట్ బజాజ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ పాయింట్, వెయిట్ అండ్ రైడింగ్ ఫీల్. టెస్ట్ బైక్ లో మస్కులర్ డిజైన్ అండ్ రివైజ్డ్ హార్డ్వేర్ కనిపించిన ఫైనల్ కర్బ్ వెయిట్ ఇంకా అఫీషియల్లీ కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి కరెంట్ మోడల్ కన్నా హెవీ ఆర్ లైట్ అని ఇప్పుడే డెఫినెట్ గా చెప్పకుండా ఫైనల్ స్పెసిఫికేషన్ షీట్ అండ్ టెస్ట్ రైడ్ కోసం వెయిట్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. TFT, నావిగేషన్, రైడ్ బై వైర్, రైడింగ్ మోడల్స్ లాంటి ఫీచర్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కానీ అన్ని ఫీచర్స్ అప్కమింగ్ 125cc అండ్ 150cc మోడల్స్ లో కన్ఫర్మ్డ్ అని అజ్యూమ్ చేయకండి. వేరియంట్ వైజ్ ఫీచర్ లిస్ట్ అఫీషియల్ గా వచ్చిన తర్వాత బేస్, మిడ్ అండ్ టాప్ వేరియంట్స్ మధ్య డిఫరెన్స్ చెక్ చేయండి. మీరు ఈ న్యూ పల్సర్ సిరీస్ బుక్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ 4 ఇంపార్టెంట్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అఫీషియల్ లాంచ్ డీటెయిల్స్ కోసం వెయిట్ చేయండి. సోషల్ మీడియా హైప్ ఆర్ అన్అఫీషియల్ లీక్స్ ని నమ్మి అడ్వాన్స్ పేమెంట్ చేయకండి. బుకింగ్ అఫీషియల్ గా ఓపెన్ అయిందా లేదా ఆథరైజ్డ్ బజాజ్ డీలర్షిప్ ఆర్ అఫీషియల్ సోర్స్ ద్వారా వెరిఫై చేసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే టెస్ట్ రైడ్ కంపల్సరీ. షోరూమ్ కి బైక్ వచ్చిన తర్వాత ఓల్డ్ పల్సర్ అండ్ న్యూ పల్సర్ మధ్య రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్, బ్రేకింగ్, క్లచ్, గేర్ బాక్స్ అండ్ హ్యాండ్లింగ్ డిఫరెన్సెస్ ని టెస్ట్ రైడ్ ద్వారా చెక్ చేయండి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే అఫీషియల్ స్పెసిఫికేషన్స్ వెరిఫై చేయండి. ఇంజన్ కెపాసిటీ, పవర్, టర్క్యూ, సస్పెన్షన్, బ్రేక్స్, కర్బ్ వెయిట్ అండ్ అవైలబుల్ టెక్నాలజీ లాంటి డీటెయిల్స్ ని అఫీషియల్ స్పెసిఫికేషన్ షీట్ తో వెరిఫై చేయండి. ఫోర్త్ స్టెప్ ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఇన్సూరెన్స్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో పాటు RTO, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అండ్ యాక్సెసరీస్ ఛార్జెస్ యాడ్ అయ్యాక ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్ గా చూస్తే నెక్స్ట్ జెన్ బజాజ్ పల్సర్ అప్డేట్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే ఇది జస్ట్ కలర్ ఆర్ గ్రాఫిక్ అప్డేట్స్ లాగా కనిపించడం లేదు. టెస్ట్ బైక్ లో కరెంట్ క్లాసిక్ పల్సర్ కన్నా రేర్ సస్పెన్షన్ సెటప్ తో మేజర్ చేంజెస్ ఉన్నాయి. డిజైన్ కూడా చాలా మోడర్న్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే బజాజ్ 125cc అండ్ 150cc సెగ్మెంట్ కోసం 2 ఆల్ న్యూ పల్సర్ మోడల్స్ ని డెవలప్ చేస్తుంది. కానీ ఇంజన్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్, పవర్, టర్క్యూ, మైలేజ్, కంప్లీట్ టెక్నాలజీ ప్యాకేజ్, వేరియంట్ వైజ్ ఫీచర్స్ అండ్ ఫైనల్ ప్రైస్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సో మీకు ఇమీడియట్ గా బైక్ కావాలి అంటే కరెంట్ పల్సర్ మోడల్స్ ని కన్సిడర్ చేయొచ్చు. కానీ అర్జెన్సీ లేకపోతే నెక్స్ట్ జెన్ పల్సర్ అఫీషియల్ డీటెయిల్స్ అండ్ టెస్ట్ రైడ్ కోసం వెయిట్ చేసి కరెంట్ మోడల్ తో డైరెక్ట్ కంపారిజన్ చేసి డెసిషన్ తీసుకోవడం చాలా బెటర్.
ఎందుకంటే న్యూ బైక్ కొనేటప్పుడు సోషల్ మీడియా హైప్ కన్నా యాక్చువల్ స్పెసిఫికేషన్స్, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్, టెస్ట్ రైడ్ అండ్ ఆన్ రోడ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ న్యూ పల్సర్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏది అనిపిస్తుంది? న్యూ డిజైనా, మోనోషాక్ సస్పెన్షనా, బెటర్ పర్ఫార్మెన్సా, లేక స్మార్ట్ టెక్నాలజీయా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.